లో దివ్యాంగులకు 6000 పెన్షన్ను ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ను ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశి సుజాత డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యల సాధనకు గాను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నిరసిస్తూ నినాదాలు చేశారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నాలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్, విహెచ్పీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రేమ్రాజ్, తుమ్మలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశి సుజాత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం తగదని అన్నారు. వెంటనే దివ్యాంగులకు 6000 పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాది గడిచినా హామీల అమలుపై కాలయాపన చేయడం సరికాదన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి ప్రభుత్వం హామీలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణలో మాత్రం ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. వెంటనే తమ సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము. ఆయన సీఎం గారు ఏం చేశారు అంటే 6000 రూపాయల పెన్షన్, నేను గెలిస్తే 6000 రూపాయల పెన్షన్ని వికలాంగులకు ఇస్తాను, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కి 11 నెలలైనా కానీ ఇప్పటికీ 1 రూపాయి కూడా పెంచింది లేదు. కాబట్టి ఏదైతే 11 నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి. పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఇయ్యనికి ఏమైంది? మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు? అంటే ఆయనకి మేము హామీలు ఇయ్యమని మేము ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆయనంతటా ఆయన హామీలు ఇచ్చి ఈరోజు అందరికీ కూడా 5 హామీలు ఇచ్చిండు. 5 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయిండు. వికలాంగులకి బస్ పాస్ అన్నాడు, ఎక్కడ వికలాంగులకి బస్ పాస్ ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఇంద్రమ్మ గృహాలు అన్నాడు, ఎక్కడ ఇంద్రమ్మ గృహాలు ఇచ్చిన దాఖితాలు ఉన్నాయి? ఏదైతే బ్లాక్ లాక్ పోస్టులు అన్నాడు, ఇప్పుడు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్టులు భర్తీ చేయలేడు. ఏదైతే మన సదరం సర్టిఫికేట్ల మీద అర్హులైన వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ లేదు, అనర్హుడికి సదరం సర్టిఫికేట్ ఉంది. అంటే ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చిన హామీని వెంట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే లక్షలాది మందితో 26వ తారీఖు వెళ్తున్నామో ఆ లక్షలాది మందే మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్తాము. అఖిలపక్షాలు కూడా వస్తున్నాయి. మెడలు వంచి ఖచ్చితంగా సీఎం గారు మేము చెప్తున్నాము, మెడలు వంచి మా పెన్షన్ మేము ఎట్లా తీసుకోవాలనో, మాకు ఇచ్చిన హామీలు ఏవైతే నిలబెట్టుకోలేవో ఖచ్చితంగా